ఈ జిల్లాలలో ఉండేది కానీ ఈ మహనీయుల అభివృద్ధి చేసి అభివృద్ధి కోసం పాత్రలై అభివృద్ధి ద్వారా గౌరవాచారాన్ని పొంది మా ప్రాంతాలకు వచ్చి ఏ విధమైన స్వార్థము బలాపేక్షము ఇటువంటి లేకుండా నిరంతరము గురుమంత్ర ధ్యానంలో ఉంటూ తన జీవితాన్ని కృషిలో అందించబోతున్న మహనీయుడు. అటువంటి స్వామి పరమైన తరువాత శ్రీ అమరానంద విశ్వామి ఆశ్రమానికి ఉంటూ అనేక మంది శిష్యులకు ఈ పరిపూర్ణ బోధన చెప్పి మాకందరికీ కూడా పరిపూర్ణ బోధనలో ఉన్న మర్మధర్మాలు తెలియజేసి వాస్తవంగా ఈ బోధన మిమ్మల్ని ఆశ్రయించుకోవడానికి చెప్పండి. మా సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుంటూనే ఈ వేదికలో ఉన్నటువంటి చంద్రశేఖర్ స్వామి గారికి, వెంకటస్వామికి, నాగరాజ స్వామికి, నాకు మనందరికీ గౌరవించాలని ఆ పరంపరలో దృష్టిలో వేదాంతము ఆరురాతీతం అయ్యే వరకు భూషణ కాలంలో బోధ వినాలి. మనం 4 తరగతులు ఉంటాయి. అభ్యాసము, అభ్యాసాతీతము, ఆరురాతీతము. అభ్యాసం అనగా అప్పుడు చేయాలి. గురువు దగ్గర మనం చేయాలని, గురువు దగ్గర చేరిన తర్వాత ఇంటి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు రావడము, మరి గురువును మర్చిపోవడము, తిరిగి పూర్వకాల కళాపాలను ప్రవేశించుకోవడము అభ్యాసంలో వారు పరిపూర్ణమైన పూర్ణఫలాన్ని పొందాలి. అభ్యాసాతీతమంటే భూషణ గ్రామంలో చూసి బోధను సంపూర్ణంగా తీసుకొని బోధలో ఉండే మర్మధర్మాలను గ్రహించి తిరిగి ఇంటికి వచ్చి ముందు 7 గుణాలు ఆ గుణాలతో జీవిస్తూ ఇది అప్పుడప్పుడు పూర్తిగా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళను అభ్యాసాతీతులుగా మీరు గురువు దగ్గర చేరి బోధ ఫలాలను అనుభవించేది పూర్ణత్వంగా ఉంది. 3వది ఆరుది గురువు దగ్గర చేరి గురువు శాశ్వతంగా కర్మాచరణలు సాధించి గురువు ద్వారా పరిపూర్ణాన్ని వేరే ఎదుగులు విచారించి ఎదుగులు విడిచి సంపూర్ణ విద్యావంతులై ఉంటారు. అయితే జీవితం ఏది కదా మనం ఏం చేస్తే ఏముందని గురువుకు మాటించిన ప్రకారం మరవకుండా ఈ రోజుల్లో నిత్యము బోధ ఫలాన్ని అనుభవించకుండా వారు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించే వాళ్ళను ఆరులో వీళ్ళకు కూడా బోధ ఫలాలు సంపూర్ణంగా అనుభవించి ఆడటం. ఆరులు అంటే ఎవరు గురువు దగ్గర ముందు గురుకులాలు చదువుకొని సదా